హలో ఆల్, వెల్కమ్ టు ఛాయాలోకం. టాలీవుడ్ లో మరో కొత్త కాంట్రవర్సీ అయితే రన్ అవుతుంది. ప్రజెంట్ మన నాగశ్విన్ని ఇంకా సీనియర్ ఎన్టీ రామారావు గారిని అయితే ఇప్పుడు కొంతమంది తిట్టుకుంటున్నారు. అసలు మ్యాటర్ ఏంటంటే, కల్కి సినిమాలో కర్ణుడిని హీరోలా చూపించిన నాగశ్విన్ని ఎంతో మంది సనాతన ధర్మవాదులు, పురాణాలపైన పట్టున్న వాళ్ళు అసలు నీకు ఏం తెలుసని కర్ణుడిని అలా చూపించావని క్వశ్చన్ అయితే చేశారు. ఇక మన గరికపాటి గారి లాంటి వాళ్ళు కూడా ఆయన ప్రసంగంలో కరుణుడు ఎవరో తెలియకపోతే కల్కి సినిమాలో చూపించిన వాడే కరుణుడు. మనం ఏం చేస్తాం? సినిమా వాళ్ళు ఏం చూపిస్తే అది. మొత్తం భారతంలో ఉన్నది వేరు, అందులో చూపించింది వేరు. అశ్వత్థామ, కరుడు అర్జెంటుగా హీరోలు అయిపోయారు. భీముడు, కృష్ణుడు అందరూ విలన్లు అయిపోయారు. ఎలా అయిపోయారో మాకు అర్థం కావట్లా. బుర్రపాడైపోతుంది. పైగా చాలా భారతం చదివితే అర్థమవుతుంది. కర్ణుడినే అశ్వత్థామ కాపాడాడు. అశ్వత్థామను కరుడు ఎప్పుడు ఒక్కసారి కూడా కాపాడలేదు. ఆ అవసరం లేదు. అశ్వత్థామ మహావీరుడు. ఇక్కడేమో ఆచార్యపుత్ర ఆలస్యమైనదా అంటూ పెట్టారు డైలాగ్. ఎక్కడి నుంచి వచ్చింది తెలియదు. మనకి ఏది కావాలంటే అది పెట్టేయడమే. ఓ 1000 రూపాయలు ఎక్కువ ఇస్తే డైలాగ్ రాసి కూడా రాసేస్తాడు కదా అని అన్నారు. ఇక ఈ సినిమా వచ్చి 2 ఇయర్స్ అయినా కూడా అక్కడక్కడ ఈ టాపిక్ పైన ఎంతో కొంత చర్చ అయితే జరుగుతూనే ఉంటుంది. అయితే ఇక ఇప్పుడు మళ్ళీ ఈ టాపిక్ ఎందుకు వచ్చిందంటారా? మొన్న రిలీజ్ అయిన లెనిన్ సినిమాలో మహాభారతం రెఫరెన్సులు చాలా క్యారెక్టర్లు పెట్టారు. అందులో శివాజీ గారు పోషించిన ఎద్దులరాజు క్యారెక్టర్ కర్ణుడి క్యారెక్టర్ కి సరిగ్గా సరిపోతుందని, తనకి గుర్తింపు లేదన్న బాధతో, ధర్మరాజు అవ్వాలన్న ఆశతో, ఒక అర్థం లేని కారణంతో ఒక ఆడదానిపైన పగబట్టిన దుర్యోధనుడు లాంటి విలన్తో చేతులు కలిపి హీరోయిన్ ని దారుణంగా చంపడానికైతే కారణమవుతాడు. ఇక ఆ తర్వాత హీరో చేతిలో అయితే చస్తాడు. అయితే మహాభారతంలోని కర్ణుడు కూడా తనకి పదవి ఇచ్చినందుకు దుర్యోధనుడికైతే ఊడిగం చేస్తూ ఉంటాడు. అయితే ఇప్పుడు ఈ మ్యాటర్తో ఒక నెటిజన్ అయితే నాగశ్విన్ని ట్యాగ్ చేసి, చూడరా బాబు, కర్ణుడి క్యారెక్టర్కి ఎంత మంచి ఎగ్జాంపుల్ సెట్ చేసి ఈ క్యారెక్టర్ని డిజైన్ చేశాడో ఆ రైటరు, నువ్వు ఉన్నావెందుకు? అరాకురా నాలెడ్జ్తో సినిమా తీసి మన పురాణ ఇతిహాసాలని తప్పుదోవ పట్టించి ఇప్పటి యువత పైన రుద్దుతున్నావు అని ట్యాగ్ చేసి ఎక్స్లో అయితే పోస్ట్ చేశాడు. సరే, మరి దీనికి మన విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీ రామారావు గారికి ఏం సంబంధం అని అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నా. ఈ ట్వీట్ తర్వాత చాలా మందికి మంచి ఐడియా వచ్చేసినట్టుంది. అప్పుడెప్పుడో మనలో చాలా మంది పుట్టక ముందు వచ్చిన సినిమాల లిస్ట్ అన్నీ తీసుకొని అసలు ఇది అంతా ఆ మహానుభావుడే స్టార్ట్ చేశాడని, పౌరాణిక పాత్రల్లో నీకు ఎవ్వరూ సాటి లేరు అన్న పాపానికి తనకు ఇష్టం వచ్చినట్టు సినిమాలు చేశాడని కొంతమంది అయితే వాపోతున్నారు. ఎన్టీ రామారావు గారు ఏ పాత్ర పోషిస్తే ఆ పాత్రే గొప్ప అని చూపించడం వల్ల చాలా మందికి ఈ పైత్యం అంటగట్టుకుందని కొంతమంది అయితే అంటున్నారు. రావణాసురుడు, దుర్యోధనుడు, కర్ణుడు ఇలా ఆయన ఏ క్యారెక్టర్ చేసినా ఆ క్యారెక్టర్ని హీరోలా చూపించడానికి చేసిన పిచ్చి ప్రయత్నం వల్ల ఎవరు మంచి ఎవరు చెడ్డ అన్న తేడా లేకుండా పోయిందని ఇప్పుడు ఆయనను కూడా కొంతమంది అయితే అంటున్నారు. నిజానికి రామారావు గారు ఏ పాత్రని పోషించినా అది హీరో కోణంలో చూడడం అలవాటైన రోజులవి. అప్పుడు ఎవరు మాత్రం ఏం చేస్తారు అని కొందరైతే అంటుంటే, ఇంకొందరు మాత్రం లేదు లేదు, ఆయన హీరోలా చూపించాలని చేసిన సినిమాలే అవి. భూ కైలాసు, సీతారామ కళ్యాణం, శ్రీరామ పట్టాభిషేకం సినిమాల్లో రావణుణ్ణి, దానవీర సూరకర్ణ సినిమాలో కర్ణుడిని ఇంకా దుర్యోధనుడిని హీరోల్లా చూపించారని కొంతమంది అంటున్నారు. సరే, మనం కాసేపు ఆ విషయాన్ని అయితే పక్కన పెట్టేస్తే, మన నాగశ్విన్ ఆ ఎక్స్ పోస్ట్ పైన రియాక్ట్ అవ్వడం చూసి మనోడు తెలివైనోడు అనుకున్నాం, కానీ మరీ ఇంత గొర్రె మైండ్ సెట్ ఏంటి అని కొంతమంది అయితే షాక్ అయ్యారు. వాడెవడో పెట్టిన పోస్ట్ కి రియాక్ట్ అవ్వడమే తప్పు. ఒకవేళ అయినా కర్ణుడి క్యారెక్టరు అశ్వత్థామ క్యారెక్టర్ని హీరోగా చూపించడంలో సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నా అని అంటే సరిపోతుంది. కానీ మనోడేమో, నాకు తెలుసు నేనేం తీశానో, నీకు తెలియకపోతే గూగుల్లో కాకుండా ఒకసారి వివేక్ దేవరాయ్ రాసిన మహాభారతాన్ని చదువు. ద్రోణవధ పర్వంలో సాక్షాత్తు శ్రీకృష్ణుడే అర్జునుడితో అన్న మాటలవి. కల్కి సినిమాలో ఓ ధనుంజయ అనే డైలాగ్ ని వివేక్ దేవరాయ్ రాసిన మహాభారతంలోని బుక్ లోంచి ఒక ఫోటో తీసైతే పెట్టాడు. నాకు మన చరిత్ర పైన ఎంతో ప్రేమ, గౌరవం
ఉన్నాయి అంటూ రిప్లై ఇచ్చాడు. ఇంకా అంతే, అక్కడతో ఇంకాస్త రచ్చ మొదలైందని చెప్పాలి. ఎవడెవరా నువ్వు, వాడెవడో వివేక్ దేవరాయ్ రాసిన మహాభారతం మేమెందుకు చదవాలి, వ్యాస మహాభారతంలో వ్యాసుడు రాసింది నువ్వు చదువు, అప్పుడు నీకు తెలుస్తుంది ఆ కర్ణుడు ఎంత నీచుడో. ద్రౌపది వస్త్రాభరణంలో ద్రౌపది ఏకవస్త్రగా ఉన్నా కూడా లాక్కొని తీసుకొని రాని దుశ్శాసనుడికి చెప్పిన వాడు నీకు హీరోలా కనిపించచ్చేమో కానీ మాకు మాత్రం వాడొక వెధవ. అంత వల్నరబుల్ కండిషన్లో ఉన్న ద్రౌపదిని ఈడ్చుకురమ్మన్నారు. మరి ఏ స్త్రీమూర్తికైనా ఇది ఆమోదయోగ్యమా? ఈ సలహా ఇచ్చినందుకు మరి కర్ణుడిని ఏమని నిందించాలి? శ్రీకృష్ణుడు చెప్పిన మాటలవి అంటున్నావు సరే, అప్పట్లో వీరుడెవరైనా సరే వారిని గౌరవించడం ఒక సాంప్రదాయం. యుద్ధ వీరుడు అని తన నైపుణ్యాన్ని గౌరవించి పొగిడిన కృష్ణుడు తనకు జరిగిన అవమానానికి బాధపడ్డ అదే కృష్ణుడు కర్ణుడి రథచక్రం భూమిలో కృంగిపోయింది, ఇప్పుడు నేను అస్త్రం సంధించను అని అర్జునుడు అన్నప్పుడు లేదు ఇదే సరైన సమయం, బాణం సంధించు అని కృష్ణుడే అన్నాడు. ఆ మాటలకు కర్ణుడు ఇలా నిస్సహాయ స్థితిలో ఉన్న వారి పై బాణం సంధించు అని చెప్పడం ధర్మం కాదు కృష్ణ అని అంటే, మరి ఆ రోజు నిస్సహాయ స్థితిలో ఉన్న ద్రౌపది పైన వస్త్రాపహరణం చేయించడం మాత్రం ధర్మమా అని గుర్తు చేసి కర్ణుడి పైన బాణాన్నైతే సంధించమని అర్జునుడిని ఆదేశిస్తాడు. ఇక చివరిగా ప్రాణాలు పోతున్న సమయంలో తన తప్పు తెలుసుకున్న కర్ణుడిని తన కన్న తల్లి కుంతిమాత ఒడిలో కన్ను మూసి పోనీలే మంచి చావే చచ్చాడు అని అనిపించుకున్నాడు అంటూ ఇలా అలా ఒకటే ట్వీట్లు వేస్తూ నాగశ్విన్ అయితే ఎక్స్లో వేసుకోవడం మొదలు పెట్టారు. ఇక వామ్మో ఇలా బుక్ అయిపోయానేంట్రా దేవుడా అని అనుకున్నాడేమో కానీ నాగశ్విన్ అయితే ఇక ఎక్స్ అకౌంట్లో యాక్టివ్గా ఉండకుండా పోయాడు. ఇక ఓవరాల్గా ఈ మ్యాటర్లో ఎవరు తప్పు ఎవరు ఒప్పు అనేది పక్కన పెడితే రామారావు గారి సినిమాల టాపిక్ కూడా తీసుకురావడం కొంచెం ఏదో కుట్రలా కనిపిస్తుందని కొంతమంది అంటున్నారు. కల్కి సినిమాకి నేషనల్ అవార్డు వచ్చిన ఈ టైంలోనే కావాలని ఎవరో ప్లాన్ చేసి ఇలాంటి ఇష్యూని తీస్తున్నారు. 2 ఏళ్ల క్రితం రిలీజ్ అయిన కల్కి సినిమాలో ఆ కర్ణుడి సీన్ చూసిన తర్వాత గరికపాటు గారు కానీ లిరిసిస్ట్ అనంత్ శ్రీరామ్ గారు కానీ కర్ణుడిని హీరోలా చూపించడంపై అప్పుడే చాలా విమర్శలను అయితే గుప్పించారు. నిన్న మొన్న విడుదలైన కల్కి చిత్రం వరకు కూడా కర్ణుడికి పాత్రకి అనవసరంగా ఆపాదించిన గొప్పదనాన్ని చూసి ఒక సినిమా రంగానికి చెందిన వ్యక్తిగా నేను సిగ్గుపడుతున్నాను, నిర్మోహమాటంగా చెప్తున్నాను. కానీ ఇంత హైలైట్ అప్పుడెందుకు కాలేదు, ఇప్పుడెందుకు అవుతుంది, మళ్ళీ కొత్తగా ఇలాంటి పెద్ద అయిన పేరుని ఎందుకు వాడుతున్నారంటూ ఇంకొంతమంది అయితే ఇది కావాలని చేస్తున్న కుట్రే అంటున్నారు. సరే, ఇక ఓవరాల్గా ఈ టాపిక్ పైన మీ ఒపీనియన్ ఏంటో కూడా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేసి తెలియజేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండడం మాత్రం మర్చిపోవద్దు. సైనింగ్ ఆఫ్.